ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ ఓడిఐ గురించి మాట్లాడే ముందు బిగ్ న్యూస్. బూమ్రా స్క్వాడ్లో లేడు. దానికి కారణాలు ఏంటో ఇంకా బీసీసీఐ కూడా రిలీజ్ చేయలేదు. అయితే తన ప్లేస్లో వరుణ్ చక్రవర్తి వచ్చే టీంలో. అయితే వరుణ్ చక్రవర్తి ప్లేయింగ్ 11లో ఆడతాడా? అండ్ ఈ మ్యాచ్ ఎక్కడ ఆడబోతున్నారు? నాగ్పూర్లో. హూ ఇస్ బ్యాక్? రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. అయినో మెసేజెస్ వస్తానే ఉన్నాయి నాకు 2-3 డేస్ నుంచి అప్లోడ్ అవ్వట్లేం వీడియోస్ అని. దాని కారణం ఏంటంటే అర్జెంటుగా ట్రావెల్ చేయాల్సి వచ్చింది నాకు. అక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా లేదు, అందుకని వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. ఎనీవేస్, T20 సిరీస్ గురించి వైండప్ చేయాలి కదా. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, ఒక్క వర్డ్లో చెప్పాలంటే అవుట్ స్టాండింగ్. అసలు అయితే T20 ఫార్మాట్లో యంగ్ టీమ్ ఎట్లయితే ఆడిందో 4-1 డిఫీట్ చేశారు ఇంగ్లాండ్ని. అండ్ అభిషేక్ శర్మ గురించి ఒక్క వర్డ్లో చెప్పాలంటే మెంటల్ నా కొడుకు. నితీష్ రెడ్డి కరెక్ట్గా చెప్పాడు, తన మాటల్లో అదే చెప్పాడు తను. ఐ థింక్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. అండ్ ముందు అభిషేక్ శర్మ గురించి, ఇండియన్ టీం గురించి, T20 ఫార్మాట్ గురించి చాలా మాట్లాడదాం. అభిషేక్ శర్మ అయితే ఎటు SRHే కదా. సో ఇప్పుడు కొంతసేపు T20 ఫార్మాట్ పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే ఇప్పుడు అసలు స్టార్ట్ అవబోతుంది మెయిన్ గేమ్స్. ఎందుకంటే ODI ఫార్మాట్ ముందు ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది. సో ఈ సిరీస్ చాలా ఇంపార్టెంట్. సో బిఫోర్ ఐ గెట్ ఇన్ టు ద ODI సిరీస్, జెంటిల్ రిమైండర్ యాజ్ ఆల్వేస్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. రెగ్యులర్ అప్డేట్స్ కావాలంటే కిందకి వెళ్ళి ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసేయండి. ఈ ఫస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడే ముందు నాకు వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటంటే అసలు బూమ్రా ఏడి అని. కరెక్టే కదా, ఎందుకంటే అఫీషియలీ టీంలో ఉన్నాడు బూమ్రా. ఫస్ట్ 2 వన్డే ఇంటర్నేషనల్స్ అగైన్స్ ఇంగ్లాండ్ అండ్ ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్లో కూడా ఉన్నాడు. కానీ సడన్గా చూస్తే ఇప్పుడు స్క్వాడ్లో లేడు. బీసీసీఐ నుంచి అఫీషియల్ నోటీస్ కానీ ఏమైనా పంపిస్తానికి ఏమీ లేదు, అసలు ఇన్ఫర్మేషనే లేదు. అయితే స్పెక్యులేషన్ ఏంటంటే బూమ్రా ఇంకా కంప్లీట్లీ ఫిట్ లేడు. వరుణ్ చక్రవర్తిని టీంలో యాడ్ చేసినట్టు చెప్పారు, కానీ బూమ్రా ఎందుకు లేడో ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. దిస్ ఈజ్ నాట్ గుడ్ సైన్, ఎందుకంటే బూమ్రా మనకు తెలుసు ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడో ఐసీసీ ఈవెంట్స్లో. ఈ సిరీస్ కాదు ఇంపార్టెంట్, నెక్స్ట్ ఆడబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి ఇప్పుడు నుంచే మ్యాచ్ ఆడి మ్యాచ్ ఫిట్ అయ్యి అక్కడ ఆడితే బెటర్. కానీ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు దాకా ఇంకా ఫిట్ అవ్వలేదు. దిస్ ఇస్ డెఫినెట్లీ నాట్ గుడ్ న్యూస్. ఐ హోప్ బూమ్రా త్వరగా రికవర్ అవ్వాలి. మరి లాస్ట్ ODI ఏమైనా వచ్చి ఆడతాడా లేదా చూద్దాము. ఆడితే ఇట్ బి నథింగ్ లైక్ ఇట్, ఎందుకంటే వెళ్ళి డైరెక్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడాలి. ఇది వన్డే ఫార్మాట్, T20 ఫార్మాట్ కూడా కాదు. మీకు 10 ఓవర్లు వేయాలి. అది దుబాయ్లో మనకు తెలుసు కదా. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ, హాట్ హ్యూమిడ్ కండిషన్స్ ఉంటాయి. ఐ హోప్ ఈ రికవర్స్ వెరీ ఫాస్ట్. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ మ్యాసివ్. ఇది మాత్రం బూమ్రా ఆడతాం ఇండియన్ టీంకి చాలా ఇంపార్టెంట్. ఇంకో బిగ్ న్యూస్ ఏంటంటే వరుణ్ చక్రవర్తిని స్క్వాడ్కి యాడ్ చేశారు, విచ్ ఈస్ యాక్చువల్లీ వెరీ గుడ్ న్యూస్. చాలా మంచిగా చేశారు ఈ సెలెక్టర్స్. లాస్ట్ T20 సిరీస్లో ఎట్లయితే బౌలింగ్ వేసాడో నేను అనుకుంటానే ఉన్నా, వరుణ్ చక్రవర్తి ఎందుకు లేడు అని చెప్పేసి. మొత్తానికి స్క్వాడ్కి యాడ్ చేశారు. అయితే ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఏంటంటే చక్రవర్తిని మ్యాచ్ ఆడిపిస్తారా? నా ప్రకారం డెఫినెట్లీ ఆడిపియాలి. దానికి రీజన్ మీకు చెప్తా. ఇప్పుడు ఆల్రెడీ టీంలో 3 స్పిన్నర్స్ ఉన్నారు, అక్షర్ పటేల్, జడేజా, ఇంకా కుల్దీప్ యాదవ్. 3 స్పిన్నర్స్ ఉండగా వరుణ్ చక్రవర్తిని ఎందుకు తెచ్చారు స్క్వాడ్లోకి? బికాజ్ హీ హ్యాడ్ ఎ ఫెంటాబులస్ సిరీస్ T20లో. ఇంగ్లాండ్ బ్యాటర్స్కి అర్థం కావట్లేదు, వికెట్లు తీసేస్తున్నాడని చెప్పేసి. మరి టీంలో తీసుకొని ఆడిపిపోతే ఎట్లా? కంపల్సరీ టీంలో ఆడిపియాలి. ప్లస్ ఆడిపియాలి, ఛాంపియన్స్ ట్రోఫీ మీ మైండ్లో ఉంటే ఇప్పుడు వరుణ్ చక్రవర్తిని టెస్ట్ చేయాలి. ఇది కూడా చెప్తా ఇంపార్టెంట్ రీజన్ ఎందుకో. T20లో బౌలింగ్ వేస్తాం డిఫరెంట్. అక్కడ 6 ఓవర్స్ తర్వాత వరుణ్ చక్రవర్తి బౌలింగ్కి వచ్చినప్పుడు ఓన్లీ 4 ఫీల్డర్సే ఇన్నర్ సర్కిల్లో ఉంటారు. ODIలో రూల్స్ చేంజ్ అవుతాయి. పవర్ ప్లే తర్వాత ODIలో ఏమవుతుందంటే 5 ఫీల్డర్స్ లోపల ఉంటారు. ప్లస్ బ్యాటర్స్ ఏం చేస్తారు, ఎక్కువ అగ్రెసివ్ ఆడరు. 50 ఓవర్ల మ్యాచ్లు కదా, ఈ ప్రతి బాల్ ఎందుకు కొట్టేది? సింగిల్స్ మీద ఫోకస్ ఉంటుంది. ప్లస్ అలాంటి టైంలో అంటే ఒక ఎక్స్ట్రా ఫీల్డర్ ఉన్నప్పుడు, బ్యాట్స్మెన్ ఎక్కువ డిఫెన్సివ్ ఉన్నప్పుడు వరుణ్ చక్రవర్తి అంత ఎఫెక్టివ్ ఉంటాడా? ఇదంతా తెలవాలంటే వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్ ఆడాల్సిందే కదా. మరి ఒకవేళ టీంలో తీసుకుంటే నా ప్రకారం డెఫినెట్లీ ఈ మ్యాచ్ ఆడాల్సిందే వరుణ్ చక్రవర్తి. మీరేమంటారు? కింద కమెంట్స్లో నింపేయండి. ఆఫ్ లేట్ ఎక్కువ ఫామ్ చూపించట్లేదు రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ, కానీ దే విల్ బీ హ్యాపీ టు ప్లే దిస్ ఫార్మాట్. వైట్ బాల్ వాళ్ళ ఫేవరెట్ ఫార్మాట్ ఇది. ఎస్పెషల్లీ విరాట్ కోహ్లీ అవుట్ స్టాండింగ్ కెరియర్, నాకైతే డౌటే లేదు. హిస్టరీ ఆఫ్ క్రికెట్లో ODI ఫార్మాట్లో హీఈస్ బీన్ ద బెస్ట్ బ్యాటర్. సో విరాట్ కోహ్లీ నెట్స్లో చాలా ప్రాక్టీస్ చేస్తున్నట్ట. అది కూడా మీరు చూసుకుంటే అగ్రెసివ్ ఇంటెంట్, అంటే బౌలర్స్ని ఫుల్ దంచుడంట నెట్స్లో. గేర్లు చేంజ్ చేస్తాడు. సో ఇట్స్ ప్రాక్టీసింగ్ రియలీ హార్డ్. అండ్ ఇంకోవైపు రోహిత్ శర్మ అయితే మనం వరల్డ్ కప్లో ఏం చేశాడో చూసాం మన ODI ఫార్మాట్లో. ఫ్లయింగ్ స్టార్ట్స్ ఇస్తున్నాడు. తన రోల్ ఏంటంటే యాజ్ ఎ ఓపెనర్ చాలా అగ్రెసివ్ ఆడతాడు ఇంటెంట్తో, అండ్ డామినేట్ చేస్తానికి ట్రై చేస్తాడు, ఎస్పెషల్లీ ఫస్ట్ 10 ఓవర్స్. అదే గేమ్ ప్లాన్ ఉంటుంది ఇండియాది. అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ రోహిత్ శర్మ ఇంకా విరాట్ కోహ్లీ వెనక్కి వస్తాము.
లాస్ట్ మ్యాచ్ T20 మ్యాచ్ గెలిచిన తర్వాత ఈవెన్ గౌతమ్ గంభీర్ మాటల్లో కూడా విన్నాం మనం. హీ వాజ్ వెరీ హ్యాపీ దట్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వచ్చి చాలా ఎక్స్పీరియన్స్ యాడ్ చేస్తారని. సో ఇప్పుడు వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత ఎస్పెషలీ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఫామ్లో లేరు. సో వీళ్ళిద్దరి మీద ఐస్ ఉంటాయి. హౌ దే విల్ పర్ఫార్మ్, అంటే హౌ దే విల్ గ్రాడ్యువలీ గెట్ ఇన్ టు ద టీమ్, ఆ గ్రూవ్లో వచ్చి ఎట్లా రన్స్ కొడతారు. ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది కానీ ప్రెషర్ ఉంది. హై ప్రెషర్ గేమ్స్ ఉండబోతున్నాయి ఇంగ్లాండ్తో కూడా, ఎందుకంటే ఇక్కడ నుంచే గ్రూప్ స్టార్ట్ అవుతుంది ఛాంపియన్స్ ట్రోఫీకి. సో దిస్ విల్ బీ లైక్ ఎ ప్రిపరేషన్. అట్ ద సేమ్ టైం ఇండియా మ్యాచ్లు కూడా గెలవాలి, అలవాటు చేసుకోవాలి. సో వీళ్ళిద్దరు రోల్ మాత్రము రోకోది చాలా ఇంపార్టెంట్ ఉండబోతుంది. ఎటు వన్ డే ఫార్మాట్కి వచ్చేసాం కాబట్టి ఒక చాలా ఇంపార్టెంట్ విషయం మీకు చెప్తా, ఇది నోట్ చేసుకోండి. 2023 ఆ వరల్డ్ కప్ తర్వాత ఇప్పుడు దాకా ఇండియా ఈ ఫార్మాట్ అంటే వన్ డే ఫార్మాట్లో కేవలము 6 మ్యాచ్లే ఆడారు. ఇక్కడ నుంచి ఇంకా ఇంగ్లాండ్తో 3 మ్యాచ్లు ఆడితే ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు 9 మ్యాచ్లు, విచ్ ఈజ్ లీస్ట్ బై ఎనీ టీమ్. ఏదైతే ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతున్నారు 10 టీంలో అందరికంటే తక్కువ మ్యాచ్లు ఆడింది, తక్కువ ప్రిపరేషన్ ఈ ఫార్మాట్లో ఉంది ఇండియాకే. నేను తక్కువ విన్ పర్సెంటేజ్ కూడా ఆడిన 6 మ్యాచ్లు ఇప్పుడు దాకా మీకు చెప్పింది, దాంట్లో గెలిచింది ఓన్లీ 2 మ్యాచ్లే. లీస్ట్ విన్ పర్సెంటేజ్ కూడా, అంటే ఈ ఫార్మాట్లో మనకి ప్రిపరేషన్ చాలా తక్కువ ఉంది. వీఆర్ అండర్ కుక్డ్ గోయింగ్ ఇన్ టు ఛాంపియన్స్ ట్రోఫీ. ప్లస్ కొంతమంది అవుట్ ఆఫ్ ఫామ్ బ్యాటర్స్ ఉన్నారు, ఇంజురీ కన్సర్న్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకుంటే వీఆర్ డెఫినెట్లీ నాట్ వెల్ ప్రిపేర్డ్. అందుకోనే ఈ ఇంగ్లాండ్ సిరీస్ బికమ్ మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్ బిఫోర్ ద ఛాంపియన్స్ ట్రోఫీ. ఇది మైండ్లో పెట్టుకోండి మీరు. నౌ లెట్స్ సీ బోత్ ద టీమ్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఈ ఫస్ట్ ఓడిఐకి. ఫస్ట్ లెట్ స్టార్ట్ ఆఫ్ విత్ ఇండియా ప్రాబబుల్ ప్లేయింగ్ 11. నా ప్రకారం ఇలా ఉండొచ్చు. ఓపెనర్స్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, నెంబర్ 3 విరాట్ కోహ్లీ, నెంబర్ 4 శ్రేయస్ అయ్యర్. ఈ ప్లేయర్లు మాత్రం అందరి టీంలో ఉంటారు. కానీ ఇక్కడ నుంచి వచ్చే ప్లేయర్స్ మీద డిబేట్ స్టార్ట్ అవ్వచ్చు. దాని తర్వాత శ్రేయస్ అయ్యర్ తర్వాత నా ప్రకారం ఐఎమ్ గోయింగ్ విత్ కేఎల్ రాహుల్. చాలామంది డిబేట్ చేయొచ్చు వై నాట్ రిషబ్ పంత్ అని, బట్ ఐఎమ్ గోయింగ్ విత్ కేఎల్ రాహుల్. ఎందుకంటే మీకు గుర్తుందా ఓడిఐ వరల్డ్ కప్లో అగేన్స్ట్ ఆస్ట్రేలియా ఇండియా వర్ 15-3 అప్రాక్సిమేట్లీ చెప్తున్నా నేను. అక్కడ నుంచి అన్బీటెన్ 97 వితౌట్ ఎ ఛాన్స్ ఆ మ్యాచ్ గెలిపించాడు. కష్టమైన పిచ్ మీద చెన్నైలో ఆ మ్యాచ్ అయింది, నాకు ఇంకా గుర్తుంది. ఫైనల్లో కూడా తను 50 కొట్టాడు, కాకపోతే స్లో ఆడాడని చెప్పేసి విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ అది కూడా కొట్టకపోతే ఇండియా ఆ స్కోర్ కూడా వచ్చేది కాదు. ఈజ్ బీన్ ఎ ఫెంటాస్టిక్ ప్లేయర్. ఫాస్ట్ బౌలింగ్ స్పిన్నర్ని చాలా మంచిగా ఆడతాడు, ప్రెషర్ హ్యాండిల్ చేస్తాడు, కీపింగ్ కూడా చాలా మంచిగా చేస్తాడు, డిఆర్ఎస్ రివ్యూస్ కూడా మంచిగా తీసుకుంటాడు. కాబట్టి ఐఎమ్ గోయింగ్ అహెడ్ విత్ కేఎల్ రాహుల్ అహెడ్ ఆఫ్ రిషబ్ పంత్. అండ్ దాని తర్వాత హార్దిక్ పాండ్యా. దాని తర్వాత ఇంకో డిబేట్ అక్షర్ పటేల్ జడేజానా. ఐఎమ్ గోయింగ్ విత్ అక్షర్ పటేల్. బెటర్ కంట్రోల్ ఉంది మిడిల్ ఓవర్స్లో తనకు బౌలింగ్ వేస్తానికి. లైక్ అండ్ లైక్ ఫీల్డింగ్ కూడా జడేజా లాగే చేస్తాడు, బ్యాటింగ్ కూడా హీఈస్ ఇంప్రూవ్డ్ ఎ లాట్. సో అక్షర్ పటేల్. దీని తర్వాత కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్, వీళ్ళైతే అయితే ప్లేయింగ్ 11లో ఆడతారు. ఇంకొక లాస్ట్ ప్లేస్ వచ్చేసి ఐఎమ్ ప్లేయింగ్ వరుణ్ చక్రవర్తి. ద రీజన్ ఐఎమ్ నాట్ ప్లేయింగ్ వాషింగ్టన్ సుందర్ ఆర్ రవీందర్ జడేజా ఈ ప్లేస్లో, వరుణ్ చక్రవర్తిని టెస్ట్ చేస్తే ఇదే సిరీస్లో చేయాలి. ఇందాక మనం స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలో మాట్లాడుకున్నాం కదా, 5 ఫీల్డర్స్ ఉంటారు రూల్ ప్రకారం. ప్లస్ మీరు ఛాంపియన్స్ ట్రోఫీలో వరుణ్ చక్రవర్తిని ఆడిపోయాలంటే ఇక్కడ టెస్ట్ చేయాలి. ఈ 5 ఫీల్డర్స్ ఉన్నప్పుడు బ్యాట్స్మెన్ కొడుతుంటే లేకపోతే డిఫెన్స్ ఆడుతుంటే ఎట్లా వేస్తాడో ఈ వన్ డే ఫార్మాట్లో అదన్నీ టెస్ట్ చేయాలంటే దిస్ ఈస్ ద బెస్ట్ టైం. అందుకని వరుణ్ చక్రవర్తి ఇన్ మై ప్లేయింగ్ 11 డెఫినెట్లీ ఆడతాడు. మరి దీని గురించి మీరేమంటారు? వాట్ ఈస్ యువర్ ప్లేయింగ్ 11 కింద కమెంట్ చేయండి. నౌ లెట్స్ లుక్ ఎట్ ఇంగ్లాండ్ ప్రాబబుల్ 11. నా ప్రకారం ఇట్లా ఉండొచ్చు. అయితే దీంట్లో మీరు మెయిన్ నోటీస్ చేయాల్సింది ఏంటంటే జో రూట్ 2023 వరల్డ్ కప్ ఆడిన తర్వాత మళ్ళీ కంబ్యాక్ చేస్తున్నాడు. ఎందుకు? ఈ ఛాంపియన్స్ ట్రోఫీ మైండ్లో పెట్టుకొని, ఎక్కడైతే దుబాయ్లో ఆడుతున్నారు లేకపోతే పాకిస్తాన్లో ఆడుతున్నారు, ఈ 2 ప్లేసెస్లో ఆడుతున్నారు కాబట్టి దృష్టిలో పెట్టుకొని జో రూట్ బ్యాటింగ్ బాగా సూట్ అవుతుందని కంబ్యాక్ చేయబోతున్నాడు. అది కూడా ఈ ఓడిఐ సిరీస్ నుంచే. అండ్ ఇంకోటి నోటిసబుల్ ఏంటంటే ఇంగ్లాండ్ స్క్వాడ్లో వాళ్ళ ఫాస్ట్ బౌలర్స్ మార్క్ వుడ్ అండ్ ఇంకోటి జోఫ్రా ఆర్చర్, వీళ్ళిద్దరు చాలా ఎక్స్ట్రీమ్ పేస్ వేస్తారు. సో డెఫినెట్లీ వీళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ఆడతారు. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్. సో దిస్ ఈజ్ మై ప్రాబబుల్ 11 ఫర్ ఇంగ్లాండ్ టీమ్. అండ్ వెన్యూ విషయానికి వచ్చేద్దాం. నాగ్పూర్లో ఆడబోతున్నారు ఈ మ్యాచ్. నాగ్పూర్ స్టేడియంలో ఇప్పుడు దాకా 9 వన్ డే ఇంటర్నేషనల్స్ ఆడారు. దాంట్లో సెకండ్ బ్యాటింగ్ చేసే టీము 6 సార్లు గెలిచారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి? స్లైట్లీ డ్యూ వస్తుంది, అండర్ లైట్స్ బ్యాటింగ్ ఈజీ అవుతుంది, బాల్ కూడా అంత ఎక్కువ మూమెంట్ కానీ స్పిన్ కూడా ఎక్కువ అవ్వదు సెకండ్ ఇన్నింగ్. అందుకనే క్యాప్టెన్స్ ఇక్కడ టాస్ గెలిచినారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ప్రిఫర్ టు బ్యాట్ సెకండ్ అండ్ రిజల్ట్స్ కూడా అదే ప్రూవ్ అయినాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 280+, విన్నింగ్ స్కోర్ ఫస్ట్ ఇన్నింగ్ వచ్చేసి 301. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఇట్స్ ఎ గుడ్ బ్యాటింగ్ వికెట్. అట్లా అని చెప్పేసి మొత్తం ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్ ఉండదు, బాల్ కాస్త స్పిన్ కూడా అవుతుంది, గ్రిప్ అవుతుంది. కావాలంటే క్యూరేటర్ అట్లా కూడా తయారు చేయొచ్చు ఈ పిచ్. సో డెఫినెట్లీ గ్రౌండ్లో డ్యూ వస్తుంది, సెకండ్ బ్యాటింగ్ ఈజీ అవుతుంది వెన్యూలో.
సో ఫైనలీ ఈ ఫస్ట్ ఓడిఐ ఎవరికి ఎక్కువ ఉంది ఛాన్స్ గెలుస్తానికి? ఫస్ట్ లుక్ ఎట్ బోత్ ద టీమ్స్. టాక్టికలీ, బ్యాటింగ్ ప్రకారం, బౌలింగ్ ప్రకారం ఆల్మోస్ట్ సిమిలర్ ఉన్నాయి టీమ్స్. కానీ ఇట్ బాయిల్స్ డౌన్ టు స్పిన్నర్స్ ఎవరు మంచిగా ఆడతారు మిడిల్ ఓవర్స్లో. ఇంగ్లాండ్ మీరు చూసుకుంటే T20 సిరీస్ నుంచి మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళే ఉన్నారు బ్యాటర్స్. వరుణ్ చక్రవర్తికి స్ట్రగుల్ అయ్యారు, బిష్నాయ్కి స్ట్రగుల్ అయ్యారు, ఈవెన్ ఆఫ్ స్పిన్నర్స్ వాషింగ్టన్ సుందర్ కూడా స్ట్రగుల్ అయ్యారు. సో ఇక్కడ ఈ ఓడిఐ స్క్వాడ్లో అక్షర్ పటేల్ ఉన్నాడు, వరుణ్ చక్రవర్తి ప్లేయింగ్ లెవెల్ ఉంటే తను కూడా ఆడతాడు, అండ్ కుల్దీప్ యాదవ్ చైనామియన్ బౌలర్, తను కూడా ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్ బౌలర్. సో మిడిల్ ఓవర్స్లో ఐ ఫీల్ ఇంగ్లాండ్ స్ట్రగుల్ అవుతారు ఈ ముగ్గురు స్పిన్నర్స్కి. అందుకోనే ఐఎమ్ గోయింగ్ అహెడ్ విత్ ఇండియా టు విన్ దిస్ గేమ్. మరి మీరేమంటారు చెప్పండి, కింద కమెంట్ చేయండి. ఫస్ట్ ఓడిఐ ఎవరు గెలవబోతున్నారు? ఫిల్ ద కమెంట్స్. మళ్ళీ కలుద్దాం మనం ఈ మ్యాచ్ రివ్యూలో. టిల్ దెన్ టేక్ కేర్, సీ యా.